చిత్తూరు జిల్లా శ్రీగంధం స్మగ్లింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేశారు పోలీసులు. 12 మందిని అరెస్ట్ చేసి శ్రీగంధం స్మగ్లింగ్ వెనక ఎవరున్నారు అనే దానిపై ఫోకస్ పెట్టారు అటవీ అధికారులు. ఒకవైపు ఎర్రచందనం స్మగ్లింగ్ పై ఉక్కుపాదం మోపుతూనే ఇప్పుడు శ్రీగంధం అక్రమ రవాణాపైనే డేగ కన్ను వేస్తున్నారు చిత్తూరు జిల్లా ఫారెస్ట్ అధికారులు. తాజాగా చిత్తూరు జిల్లాలో గుట్టు చప్పుడు కాకుండా కొనసాగిస్తున్న శ్రీగంధం స్మగ్లింగ్ ముఠా ఆట కట్టించారు. చిత్తూరులో శ్రీగంధం దుంగలు స్మగ్లింగ్ చేస్తున్న 12 మంది ముఠాను అరెస్ట్ చేశారు ఫారెస్ట్ అధికారులు. వారి నుంచి విక్రయానికి సిద్ధంగా ఉన్న 7 లక్షల విలువైన 40 కేజీల శ్రీగంధం స్వాధీనం చేసుకున్నారు. 4 బైకులు, సెల్ ఫోన్లు సీజ్ చేశారు. ఈ సందర్భంగా కీలక విషయాలు వెల్లడించారు చిత్తూరు ఫారెస్ట్ అధికారిని భరణి. బెంగళూరు కేంద్రంగా శ్రీగంధం స్మగ్లింగ్ జరుగుతున్నట్టు తెలిపారు. 3 రోజుల క్రితం అందిన సమాచారంతో చిత్తూరు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించామన్నారు. ఆర్టీసీ బస్సులో తనిఖీలు చేయడంతో కొందరి దగ్గర శ్రీగంధం దొరికిందని, చిత్తూరు టౌన్ కు చెందిన చాలా మంది ఈ స్మగ్లింగ్ లో హస్తమున్నట్టు గుర్తించామని తెలిపారు. ఇళ్లలోనూ శ్రీగంధం చెక్కలు బయటపడ్డాయని తెలిపారు. బెంగళూరు కేంద్రంగా సెల్ పాయింట్ పెట్టుకుని శ్రీగంధాన్ని స్మగ్లింగ్ చేస్తున్నట్టు వెల్లడించారు. పట్టుబడిన వాళ్లతో ఇంకా ఎవరెవరికి లింకులు ఉన్నాయి అనే దానిపై విచారణ జరుగుతుందన్నారు. ఈ ముఠాలోని కింగ్ పిన్ కోసం గాలిస్తున్నామని చెప్పారు చిత్తూరు ఫారెస్ట్ అధికారిని భరణి. వాళ్ళ సేల్ పాయింట్ బెంగళూరుగా పెట్టుకున్నారు. స్మగ్లింగ్ అనేది మనం పూర్తిగా కంట్రోల్ చేయాలి అన్న దీంట్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గట్టిగా ఒక్కొక్క యాక్షన్ కూడా తీసుకుంటున్నాము.